నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, కందుకూరులో మెటీరియల్ రికవరీ సెంటర్ ప్రారంభించిన సీఎం. షష్ఠ షణ్ముఖ ఆలయ యాత్ర పూర్తి చేసుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తిరుత్తని ఆలయ సందర్శనతో పూర్తయిన పవన్ యాత్ర. మార్గదర్శి అక్రమాలకు చంద్రబాబు కొమ్ము కాస్తున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ధ్వజం. పాలన వదిలేసిన పవన్ కు డిప్యూటీ సీఎం పదవెందుకు విమర్శలు గుప్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన స్వచ్ఛంద్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెటీరియల్ రికవరీ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం కందుకూరు నియోజకవర్గం దూబగుంట గ్రామస్తులతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్త నుండి సంపద సృష్టించేలా ప్రణాళికలు రచిస్తున్నామని, తడి చెత్త, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో సర్పంచ్ ప్రథమ పౌరుడు అని, పంచాయతీ నిధులతో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత సర్పంచులదే అని చంద్రబాబు అన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ని ఒక ఉద్యమంగా తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 4వ నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఈ రోజు మీ దగ్గరకు వస్తే మీ ఉత్సాహం చూస్తే నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. నేను చేసే పనులు కరెక్ట్ గా చేస్తున్నానని ఒక నమ్మకం, అదే మీరు చూపించే అభిమానం. అందుకే నేను కూడా ఆలోచిస్తున్నాను, భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీకు సేవలు అందించాలని ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. నేను అందుకే పదే పదే చెప్పాను, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. సంపద సృష్టించాలంటే అభివృద్ధి చేయాలి. ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతాం. పింఛన్లు ఇస్తాం, ఇంకా అనేక కార్యక్రమాలకు తల్లికి వందనం అన్ని ఇస్తాం. అది చేసి మళ్ళా అభివృద్ధి పైన ఖర్చు పెడితే నిరంతరం ఆదాయం పెరుగుతుంది. ఇది ఎక్కడ కూడా ప్రపంచం అంతా జరిగే విధానం. కానీ 5 సంవత్సరాల్లో ఆదాయం పెరగలేదు, సంపద సృష్టించబడలేదు. అప్పులు విపరీతంగా చేశారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. ఇప్పుడు ఆ అప్పులో చూస్తే నాకు భయం వేస్తా ఉంది. ఎందుకంటే మా ఆఫీస్కి వచ్చి మొన్నైతే మీరు అప్పు కట్టలేదని తకామని నోటీసు పంపించి స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పంపించేశారు. పలాని గవర్నమెంట్ డబ్బులు కట్టలేదు కాబట్టి ఆ డబ్బులు రికవర్ చేయడానికి ఏం చేయాలో చేస్తామని నోటీసు పంపిస్తే ఇమ్మీడియట్ గా అప్పులు చేసి ఆ డబ్బులు కట్టాల్సి వచ్చింది. కట్టకపోతే ఏమవుతుందంటారు మీరు? కట్టకపోతే ఎవడు అప్పు కూడా ఇవ్వడు. అప్పు ఇవ్వకపోతే అప్పు కూడా కట్టలేము. అప్పు కట్టలేకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేయలేము. అది అందుకే ఒక ఇండస్ట్రీ గాని ఏ వ్యక్తికి మీరు చూస్తే, మీరు తిరిగి అప్పు సకాలంలో కడతారంటే క్రెడిట్ రేటింగ్ ఉంటుంది. మళ్ళా అప్పు కావాలంటే ఇస్తారు. నేను మొన్న బ్యాంకర్స్ తో మాట్లాడినప్పుడు చెప్పాను, రైతులకి అందరికి కూడా ఎవరైనా సరే రెగ్యులర్ గా అప్పు కట్టే వాళ్ళకి 15 నిమిషాల్లో డబ్బులు ఇస్తారు. మీరు ఇక్కడి నుంచి ఫోన్ లో చెప్పేస్తే పేటిఎం లోని మీ పేమెంట్ లోనే ఆటోమేటిక్ గా డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తారు. అది క్రెడిబిలిటీకి ఉండే విశ్వసనీయత. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక పర్యటన ముగిసింది. తమిళనాడులోని తిరుత్తని క్షేత్ర సందర్శనతో పవన్ కళ్యాణ్ చేపట్టిన షష్ఠ షణ్ముఖ యాత్ర ముగిసింది. మదురై జిల్లాలో అళగర్ కొండల్లో కొలువైన అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఆలయ సంప్రదాయానికి అనుగుణంగా మురుగన్ కు పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తిరుత్తని ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. షష్ఠ షణ్ముఖ యాత్రలో పవన్ కళ్యాణ్ మొత్తం 6 సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు.
4 வருஷமா இங்க எல்லாம் ஆறாவது சுப்பிரமணியர் கோயில் பார்க்கணும் ரொம்ப ஆசையா இருந்தது. ஃபைனலாக இன்னைக்கு கடவுள் அனுமதி கொடுத்துட்டாங்க. எனக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு. இது சும்மா நான் கடவுள்கிட்ட வேண்டிக்கிட்டு எல்லாரும் நாட்டுக்கு எல்லாரும் நடக்கட்டும், பாரத பூமிக்கு நல்லது நடக்கட்டும், தமிழ்நாட்டுக்கு நல்லது நடக்கட்டும், அதுதான் என்னோட பிரேயர். ரொம்ப என்னது ஒரு அன்பு கொடுத்துருக்காங்க எங்கே போனாலும் சரி. ஸோ ஒரு 8-10 வருஷமா 10 வருஷம் நான் மெட்ராஸில் இருந்துட்டேன். ஸோ அதுக்கு தமிழ் மக்களோட அன்பு எனக்கு தெரியும். ஸோ அது கண்டினியூ ஆயிடுச்சு. அதுக்கு ரொம்ப ரொம்ப சந்தோஷம். நான் என்ன நினைக்கிறேன்னா, ஆனந்த் ஃப்ரெண்ட் நண்பர் ஆனந்த் சார் ஒரு டிடிடி போர்டு மெம்பர். ஸோ நான் ஒரு இந்த 6 முருகன் கோயிலுக்கு நான் என்ன பண்ணணும்னு நான் யோசிக்கிறேன். என்னென்ன டெவலப்மெண்ட் பழனிக்கு என்ன பழனிலேருந்து கேட்டிருக்காங்க. பழனியில் டைரெக்டாக ஒரு திருப்பதிக்கு ஒரு பஸ் நிறுத்திட்டாங்க கரோனா அப்புறம். அதை நான் திருப்பி ஆரம்பிக்கிறதுக்கு ரெடியாக இருந்தது. ஆரம்பிக்கிறதுக்கு நான் ஃபோன் பண்ணிட்டேன் நேற்று. அதுவும் ட்ரெயின் கேட்டாங்க. ஸோ அதுவும் ஆரம்பிக்க போகிறேன். பட் இது தாண்டி 6 முருகன் கோயிலுக்கு என்னென்ன பண்ணணும் இதெல்லாம் நான் இவர் அனுப்புகிறேன். நான் தனியாக நான் அனுப்புகிறேன். டெவலப்மெண்ட் என்னென்ன பண்ண முடியும், நம்மளால என்னென்ன பண்றதுக்கு நான் தயாரா இருக்கேன். பிளான் பண்றாங்க, பிளானிங்ல இருக்கு, போர்ட் பிளானிங்ல இருக்கு. రాష్ట్రంలోనే అతిపెద్ద ఆర్థిక నేరానికి పాల్పడిన మార్గదర్శి చిట్స్, మార్గదర్శి ఫైనాన్షియల్ కేసులను చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనాడు సంస్థలకు చెందిన మీడియా మాఫియా అండ కోసం చంద్రబాబు ప్రభుత్వం శక్తివంచన లేకుండా సహకారాన్ని అందిస్తోందని ఆరోపించారు. 2006లోనే దాదాపు 2610 కోట్ల రూపాయలను మార్గదర్శి సంస్థ ప్రజల నుండి చట్ట వ్యతిరేకంగా డిపాజిట్ల రూపంలో సేకరించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ధారించిందని అన్నారు. ఈ కేసు నుండి మార్గదర్శిని బయటపడేసేందుకు చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం జరుగుతుంది. రాజ్య హింస, రాజ్యాంగాన్ని, పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వం, ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి నాయకులు వారు చేసే దురాగతాలు రాష్ట్రమే రావణకాష్టంగా మార్చినటువంటి పరిస్థితుల్లో స్టేట్ స్పాన్సర్ ప్రభుత్వమే అరాచకాలకి శ్రీకారం చుట్టినప్పుడు ఖచ్చితంగా దీని లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్గా మీకు చెప్పడం జరుగుతుంది. మీడియా ముసుగులో మాఫియా రాజ్యం స్థాపించి మాఫియా లాగా ఎదిగి ఈ ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నటువంటి మార్గదర్శి ఫైనాన్షియర్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు మోర్ పర్టికులర్లీ ఆ విషయం కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. చాలా దురదృష్టకరమైన పరిస్థితి మీ ముందర పెడుతున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ రిజల్ట్స్ తెలుగుదేశం ప్రభుత్వానికి 10:30కే తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా రిజల్ట్స్ వస్తున్నాయి అనే పరిస్థితి నుంచి మొదలుపెట్టి ఈ రోజు దాకా ఇంకా కొరవ 4 ఏళ్ళు కూడా చేస్తారేమో. ఆస్తులు ధ్వంసం చేశారు, నో పోలీస్, వ్యక్తుల్ని చంపేశారు, నో పోలీస్, గ్రామాలు ఖాళీ చేయించారు, తరివేశారు, నో పోలీస్. నాకు తెలిసి చరిత్రలో ఉగాండాలో ఇడి అమీన్ కొన్ని జాతుల్ని ఆ దేశాన్ని నుంచి తరివేయడం జరిగింది. అదే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. నేనేదో గాల్లో చెప్పడం లేదు, గాల్లో మాట్లాడటం లేదు, నేను చట్టపరంగా వాస్తవాలు మీ ముందు పెట్టడం జరిగింది. మాచర్ల కాన్స్టిట్యుయెన్సీలో పిన్నెల అనే గ్రామం ఉంది. మైనారిటీ సోదరులైనటువంటి ఒక వర్గాన్ని గ్రామాన్ని నుంచి టోటల్గా ఎన్ బ్లాక్గా తరివేయడం జరిగింది. వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పోలీసులు ఫిర్యాదు చేశాం, పోలీసులు చేతులు ఎత్తేసి ఏం చేయలేము, పోలీసులే బ్రతిలాడుతున్నారు. వాళ్ళని ఊర్లోకి రాబాకండి, ఊర్లోకి వస్తే చంపేస్తారు, మేము ఏమీ చేయలేము ఈ ప్రభుత్వం అని చెప్పినటువంటి పోలీసే చెప్తుంటే ఏం చేయాల్సిన పరిస్థితి మీ ముందరిని ఆలోచించండి. మీ ప్రజలారా మీరే ఆలోచించండి. ఈ విధంగా రాజ్యహింస ప్రేరేపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులు నిర్దాక్ష్యంగా కాలరాస్తున్నటువంటి ప్రభుత్వం
ప్రతి ఒక్కరికి కాళరాత్రి చూపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగిందా లేదా అని మీ ముందర అడుగుతున్నా. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి 19 నుంచి 24 దాకా ఉన్నటువంటి వ్యక్తి అతను తన నియోజకవర్గానికి పోతాను అంటే పోవడానికి లేదని మీరు పోలీసు వారు అడ్డగిచ్చి ఆర్టికల్ 21 ప్రకారం ఏంటి రాజ్యాంగం చెప్పడానికి కూడా నాకు బాధేస్తుంది. రాజ్యాంగం రాజకీయ అధికారంలో గౌరవ మహానుభావుడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కాలరాస్తా తొంగలోకి తొక్కుతుంటే బాధ వ్యక్తపరచడం తప్ప ఇంకేం చేయలేనటువంటి పరిస్థితి. ఏమైనా చట్ట వ్యతిరేక చేసి నా మీద దాడి చేస్తే నేను పోలీస్ దగ్గరికి పోతాను. ఇక్కడ పోలీసే ఈ ప్రభుత్వం యొక్క ఆదేశాలతో డైరెక్ట్గా ఈ ప్రభుత్వ ప్రమేయంతో మీరే రాజ్యహింసకు పాల్పడుతుంటే ఇక్కడికి పోవాలి ప్రజలు. ఒక రాజ్యాంగాన్ని ఒక ప్రైవేట్ సైన్యాన్ని మీరు పెంచి పోషిస్తుంటే ఇది మంచిది కాదు. ఎల్లకాలం మీరు అధికారంలో ఉండరు, గుర్తుపెట్టుకోండి. పరిపాలన వదిలేసి గుళ్ళు గోపురాలంటూ తిరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు దేవాదాయ శాఖ ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. ప్రశ్నించడానికే పుట్టానని చెబుతున్న పవన్ కళ్యాణ్ కాషాయ బట్టలు వేసుకుని గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ప్రశ్నించడం పాలించడం మానేసి తిరుగుతున్న పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి అవసరమా అని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా జరగని దోపిడీ మన రాష్ట్రంలో జరిగిందని ఆరోపించారు. అనాదిగా వస్తున్న చట్టాలను అధిగమించి గిరిజన ప్రాంతాల్లో అదానీ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులకు 2022లో ఏకంగా 2500 ఎకరాలను కేటాయించారని మండిపడ్డారు. కూటమికి ప్రజలు 164 సీట్లను కట్టబెడితే మాట్లాడకుండా అదానికి ఊడిగం చేస్తున్నారంటూ రామకృష్ణ మండిపడ్డారు. ఈ రాష్ట్రంలోనే పూర్తి స్థాయిలో దోపిడీ జరిగింది. చివరికి అనాదిగా వస్తున్న చట్టాలను కూడా అతిక్రమించి ఆయన గిరిజన ప్రాంతాల్లో 2000 ఎకరాల భూములు హైడ్రో ప్రాజెక్టుల కోసం ఆయన కేటాయించారంటే 2022లో కేటాయించారు. దానిపైన ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే బాక్సైట్ లీజులు ఇచ్చారో గిరిజన ప్రాంతాల్లో అది గిరిజన ప్రాంతాల్లో ఇవ్వకూడదు, అది గిరిజనేతరులకు ఎవరికి కూడా దక్కకూడదని చివరికి గవర్నమెంట్ కూడా గిరిజనేతల కింద ట్రీట్మెంట్ ఉంది. ఈవెన్ ప్రభుత్వమైనా సరే ఆస్తులు తీసుకోవడానికి లేదు. అలాంటి సమయంలో 2000 ఎకరాల విలువైన భూములు అదానికి అప్పచెప్తే దానిపైన మీరేమి స్పందించరు. ఇంతవరకు కూడా ప్రభుత్వం ఇప్పుడు దాదాపు 8 మాసాలు కంప్లీట్ అయింది, ఎవరు మాట్లాడడంలే. అదేవిధంగా సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో కూడా ఆయన దగ్గర 1750 కోట్ల రూపాయల లంచాలు తీసుకొని ఆ సోలార్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దీనిపైన కేసు నమోదైంది. గౌతమ్ అదానికి అదేవిధంగా వారి ఇంకా 7 మందికి వారు నోటీసులు కూడా ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం కిమ్మనకుండా తేలుగుట్టిన దొంగ మాదిరి వ్యవహరిస్తూ ఉంది తప్పితే అరే ఎందుకు నువ్వు దానిపైన విచారణ జరపడంలే, ఎందుకు దానిపైన మాట్లాడడంలే ఈ ప్రభుత్వం? అసలు మీరు అదానితో చేసుకున్న ఈ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేస్తారా లేదా? అదానికి ఇచ్చిన ఈ భూ కేటాయింపులన్నీ రద్దు చేస్తారా లేదా? పైగా మీరు గంగవరం పోర్ట్ అది రాష్ట్ర ప్రభుత్వానికి దక్కాల్సిన ప్రాజెక్ట్ అది, దాన్ని కూడా అదానికి కట్టబెట్టారు. నవయుగ వాళ్ళది కృష్ణపట్నం పోర్టు అదానికి కట్టబెట్టారు. ఊడ్చి పారేస్తూ ఉన్నారు అదానికి. చివరి గిరిజన ప్రాంతాన్ని కూడా వదలకుండా ఆయన కట్టబెడతా ఉంటే గవర్నమెంట్కి ఏమీ చేయలేదంటే గవర్నమెంట్ ఏం గాడిదలు కాసేకే అని నేను అడుగుతాను. వాళ్ళ గవర్నమెంట్ ప్రజలు మీకు అంత పెద్ద ఎత్తున అనుకూలంగా మీకు తీర్పు చెప్తే 164 సీట్లు ఇస్తే మీరు ఇంకా అదానికి ఊడిగం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అయితేనే మీరైతేనే. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేస్తాడే కదా, మీరు వచ్చి ఏం చేశారు అని నేను అడుగుతాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఇంకా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ప్రశ్నించడానికే పుట్టానంటాడు. చాలామంది పాపం జనం కూడా నమ్మినారు, అందుకోసమే ఆయనకి పూర్తి ఓట్లు వేశారు. ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం మానేసి పరిపాలన చేయడం కూడా మానేసి అదేదో గుడ్డలు వేసుకొని కాషాయ గుడ్డలు నువ్వు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటే అసలు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఇక్కడ పరిపాలన చేయమంటే నేను కాషాయం వేసుకుని గుళ్ళు గోపురాలు చేస్తా, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి నేను మౌన దీక్ష చేసుకుంటూ పోతా, దీనికి ఒక ఉప ముఖ్యమంత్రి అవసరమని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి ఒక గుళ్ళు గోపురాలు తిరగడానికి
ఉప ముఖ్యమంత్రి అవసరమా? లేదు నేను ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉండాలి అని అంటే నువ్వు దేవాదాయ శాఖ ఇస్తే బాగుంటుంది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి బదులు గుళ్ళు గోపురాలు తిరగడానికి మన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఆయనకి దేవాదాయ శాఖ పవన్ కళ్యాణ్కి అప్పచెప్తే ఆయన మొత్తం ఎక్కడన్నా తిరగని, ఉత్తరాది తిరగని, దక్షిణాది తిరగని, గుళ్ళు గోపురాలన్నీ తిరుక్కుంటుంటే ఎవరు తప్పు పట్టరు. ఎందుకంటే ఆయన దేవాదాయ శాఖ మంత్రి అయ్యా కాబట్టి తిరుగుతూ ఉంటాడు. నువ్వు ప్రశ్నించడానికే పుట్టానని చెప్పేవాడివి ఇప్పుడు నువ్వు క్యాబినెట్లో ఉండి ఈ రాష్ట్రాన్ని అదానికి దోచిపెడతా ఉంటే నువ్వెందుకు మాట్లాడవు? మాట్లాడకుండా నేను ఎవరితో మాట్లాడను, మౌన దీక్ష పెట్టుకున్నా, కాషాయం చుట్టుకున్నా, నువ్వు ఇండైరెక్ట్గా మీరు దోపిడీని సమర్థిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని దోపిడీని సమర్థించడానికి మీరు ప్రభుత్వంలో ఉన్నారు. దీనికోసం ఇంత పెద్ద పోరాటం అవసరమా? గవర్నమెంట్ మార్పు అవసరమా? ఆ పని ఏదో జగన్మోహన్ మంచిగా చేస్తాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.